ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో హుజనాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై హుజనాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ కలెక్టర్లు హైమవతి, చిత్ర మిశ్రా, చాహత్ బాజ్పేయి, అడిషనల్ కలెక్టర్లు, 3 జిల్లాల వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్నినో ప్రకృతి వైఫల్యంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. గ్రామీణ ప్రాంతాల అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వర్షాలు పడి పంటలు పడితే రైతులు సంతోషంగా ఉంటారన్నారు. కానీ భవిష్యత్తులో తాగునీటికి సంబంధించి ప్రధాన సమస్య వచ్చే అవకాశం ఉందని, జూన్ వరకు వర్షాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యం ఎల్నినో ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం ఏ విధమైనటువంటి ప్రజలకు అవగాహన కలిగించాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు ఇక్కడ మనం సమావేశం పెట్టుకున్నాం. గౌరవ సిద్దిపేట కలెక్టర్ గారు, 3 మండలాలు మున్సిపాలిటీ, అదేవిధంగా కరీంనగర్ కలెక్టర్ గారికి 2 మండలాలు, హన్మకొండ మండలానికి 2, హన్మకొండ కలెక్టర్ గారికి 2 మండలాలు, విచిత్రమైనటువంటి విధంగా 3 కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశాలు ఉండడం వల్ల గతంలో కూడా ఒక 1.5 years కింద ఇక్కడ నేను విధంగా 3 జిల్లా కలెక్టర్స్, ఆల్మోస్ట్ 1.5 years 2 years కింద 3 జిల్లా కలెక్టర్లతో ఇక్కడ ఈ విధంగా సమావేశాలు ఇక్కడనే ఆర్టీఓ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకున్నాం. కొత్త మంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రంలో అన్నింటి తిరుగుతామన్నట్టు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మిగతా సెగ్మెంట్స్ కంటే ఎక్కువగా కలెక్టర్స్, క్షేత్రస్థాయి అధికారులు కొంత ప్రోయాక్టివ్గా ఉండాలనేటువంటి నా విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఇచ్చేటటువంటి 3 కలెక్టర్లు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా అధికారులందరూ కూడా నేను ఫస్ట్ నుంచి కోరుతా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ తీసుకొని ప్రభుత్వం ఒక అంశానికి సంబంధించి స్పష్టత ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత అంతా కూడా క్షేత్రస్థాయి అధికారులదు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను గ్రౌండింగ్ చేసడానికి కూడా మీకు పూర్తిగా ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని ఎవరిని కూడా అధికారులను వాళ్ళ బాధ్యతను విస్మరిస్తే తప్ప ఇక్కడ కూడా నేను జోక్యం చేసుకొని చూస్తున్నాను. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించినటువంటి ప్రధాన సమస్య. ఎందుకంటే ఇవాళ ఈ మీటింగ్ అనేటువంటిది భవిష్యత్తు మళ్ళీ జూన్ దాకా, అంటే మనకి ఇప్పుడు వర్షాలు వస్తే సంతోషం, చెరువులు నిండితే సంతోషం, మనకు ఉన్నటువంటి వాటర్ బాడీస్ అన్ని వాటర్ గ్రౌండ్ వాటర్ పెరిగితే బాగుంటుంది. కానీ ఒకవేళ కరువు మీద చాలా తీవ్రత ఉంటే భవిష్యత్తులో తాగునీటి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి అది ఏర్పడకుండా ఉండడానికి సంబంధించిన చర్యలు, సాగునీరు